ఈరోజు ఆ మిడిల్ ఈస్ట్లో రగులుతున్న పగను శాశ్వతంగా ఆర్పగలిగేది ఏ ఐక్యరాజ్య సమితి ఒప్పందాలో లేక బోర్డ్ ఆఫ్ పీస్ లాంటివో కాదు. కేవలం యేసుక్రీస్తు మాత్రమే. ఆ బాంబుల మధ్య నిస్సహాయంగా ఉన్న వారికి నిజమైన నెమ్మదినిచ్చేది యేసయ్య కౌగిలి మాత్రమే. క్రీస్తుని ఎరిగిన బిడ్డలుగా మనం ఇప్పుడేం చేయాలి? కేవలం వార్తలు చూసి భయపడడం కాదు, మోకరిల్లి కన్నీటితో ప్రార్థించాలి. క్రీస్తుని ఇంకా ఎరగకుండా పాపంలోనే చనిపోతున్న వారి కోసం ప్రార్థించాలి. అంధకారంలో ఉగ్రవాదపు నీడలో బ్రతుకుతున్న ఆ ముస్లిం దేశాల ప్రజల కోసం కూడా ప్రార్థించాలి. వాళ్ళు క్రీస్తు వెలుగును చూడాలి. ఇరాన్లో ఎలాగైతే దేవుడు ఒక గొప్ప ఆత్మీయ ఉజ్జీవాన్ని తెచ్చి లక్షలాది మందిని తన వైపు తిప్పుకుంటున్నాడో, ఆ దేశాలన్నీ క్రీస్తు ప్రేమను రుచి చూడాలని కన్నీరు కార్చాలి. యుద్ధంలో ఆత్మీయులను కోల్పోయి అనాథలైన పిల్లలకు, తల్లులకు పరిశుద్ధాత్ముడు గొప్ప ఆదరణ దయచేయాలని మనం వేడుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా నువ్వు సిద్ధపడు. మన రక్షకుడైన యేసుక్రీస్తు ఏ క్షణమైనా రాబోతున్నాడు. ఈ భూమి మీద ఆ క్రీస్తు విరోధి తెచ్చే మహాశ్రమలు, ఈ మిస్సైల్ దాడులు, ఈ భయంకరమైన నాశనం చూడకముందే తన వధువు సంఘాన్ని ఆకాశంలో తీసుకువెళ్లడానికి మేఘముల మీద దొంగవలే రాబోతున్నాడు. జలప్రలయమునకు ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్లి దినము వరకు వారు తినుచు, త్రాగుచు, పెండ్లి చేసుకొనుచు, పెండ్లికిచ్చుకొనుచు నుండి జలప్రలయము వచ్చి అందరినీ కొట్టుకుపోవు వరకు ఎరుగకపోయేరి. అలాగుననే మనుష్య కుమారుని రాకడ ఉండును. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా నుండుడి. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానికి తెలిసియుండిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని మీరెరుగుదురు. మీరనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. ఆ ప్రధాన దూత శబ్దం, దేవుని బోర వినడానికి నీ ఆత్మ సిద్ధంగా ఉందా? ఈ రోజే నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకో. పవిత్రంగా జీవించు. ఈ లోకానికి శాంతిని తెచ్చేది తుపాకులు, మిసైల్స్ కాదు, బోర్డ్ ఆఫ్ పీస్ లాంటివి కాదు, క్రీస్తు పునరుద్ధాన ప్రేమ మాత్రమే. ఆ యేసయ్య తన వధువైన సంఘాన్ని తీసుకువెళ్లడానికి త్వరలో రాబోతున్నాడు. దేవుని ప్రేమను లోకానికి చాటుదాం. ఆయన రాకడకై పవిత్రంగా ఎదురు చూద్దాం.